మైస్పర్యం నర్సింగ్పేటలో వచ్చేసి ఉన్న సింహ కృష్ణమూర్తి నాయుడు గారు దంపతులు నిర్మించబడిన శ్రీ విశాఖపట్నం చార్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం మాఘమాసం మాఘాదివారం సందర్భంగా తెల్లవారి 12 గంటల నుంచి క్షీరాభిషేకం చేయడం జరిగింది. అలాగే తెల్లవారి స్వామివారికి నిజరూప దర్శనం 4 గంటలకి భక్తులకి ఇవ్వడం జరిగింది. అలాగే నర్సింపేట పోలీసు అధికారుల వారి చేత మరియు భక్త బాంధవుల చేత విజయ్ గారు అలాగే రమేష్ గారు వీళ్ళందరూ సహాయ సహకారం చేత ఈ రథసప్తమి వేడుకలు నర్సింపేటలో భక్తులందరూ కూడా సూర్యనారాయణ స్వామి వారి తాలూకా చూసి కరించి ఆయురారోగ్యాలు వస్తాయి, భోగభాగ్యాలు ఉండాలని మనసామాజాగ్రమలాగా కోరుకుంటున్నాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నరసనపేట ప్రజలందరికీ కూడాను ఈ సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు గడిచిన 7 సంవత్సరాలుగా ఈ ఆలయంలో పూల అలంకరణ సేవా కార్యక్రమం మా బ్యాచ్కి దక్కినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ సంవత్సరం అయితే అంగరంగ వైభవంగా నా వైజాగ్ నుంచి పువ్వులు తెచ్చి అలంకరణ చేసి అందరికి కూడాను చూడడానికి కళ్ళు పండుగగా చేయడం జరిగింది. ఇలాంటి అదృష్టం మా బ్యాచ్కి నాతో పాటు సహకరించిన నా మిత్రులు నేను కలిపి ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా నరసనపేట ప్రజల సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్న నాకు మీ అందరూ ఆశీస్సులు అందజేస్తారని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నమో భగవతే సూర్యదేవాయ నమః. శ్రీ 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 సింహ వెంకటప్పల నాయుడు గారు, కృష్ణమూర్తి నాయుడు గారు దంపతులుగా నిర్మించబడినటువంటి సూర్యనారాయణమూర్తి వారి యొక్క దేవాలయము నేటికి 25 సంవత్సరాలుగా ఈ యొక్క రథసప్తమి వేడుకల్ని ఘనంగా నిర్వహించబడుతూ అలాగే జరిపిస్తూ ఉన్నాము వేడుకల్ని. అలాగే ప్రతి సంవత్సరము కూడా క్షీరాభిషేకము రాత్రి 1 గంట నుండి 12 గంటలకు ప్రారంభించి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా 1, 2, 3, 4 గంటల వరకు కొనసాగించి 4 గంటల నుండి భక్తులకు దర్శనాలకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శనాలు చక్కగా జరుగుతున్నాయి. అలాగే స్వామివారి యొక్క మహా అభిషేకములు, సూర్య నమస్కారములు, సేవలు, ఆ ప్రసాద సేవ, వితరణ సేవలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలాగే జరుగుతూ ఉన్నాయి. పుష్పాలంకరణ సేవ కూడా విజయ్ కుమార్ గారు అలా ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నారు. అలాగే కమిటీ వారు, పోలీస్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో, మీడియా వారి సహాయ సహకారాలతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్వామివారి యొక్క ఆ సేవలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి జ్యోతుల సుందర వేణుగోపాల శర్మ గారు అంటే సత్యరాగ్రహారం వాస్తవ్యులు మా బావగారు అయినటువంటి జ్యోతుల సుందర వేణుగోపాల శర్మ కృష్ణబాబు గారు అంటారు. అలాగే వాళ్ళ అన్నదమ్ములు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, సూర్యోపాసకులు, వాళ్ళ కుమారులైనటువంటి జ్యోతుల సుందర అనంతరామయ్య సిద్ధాంతి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేక మంది వేద పండితులచే నమ్మక నారాయణలు అందరూ నేరాజు మంత్రోత్సవాలు అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహించి భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉన్నాము. పోలీసు వారు కూడా మాకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి గొడవలు ఇబ్బందులు ఈ యొక్క భక్తులకు కానీ ఇటువంటి కమిటీ వారి ద్వారా కానీ ఎవరి వల్ల కూడా ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. రథసప్తమి ఆదివారం నాడు పడ్డం ముఖ్యమైన రోజు. ఈరోజు ఈ గుడికి అలంకరణ మరియు ప్రసాదం పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ మరియు ఈశ్వర చారిటబుల్ ట్రస్ట్ కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. అలాగే ఈ సంవత్సరం చాలా అత్యధికంగా ప్రజలు రావడం జరిగింది. భక్తులందరూ వారందరికీ ప్రసాదము అలాగే సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మరియు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారు సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్గా నా జోన్లో హోస్ట్ క్లబ్ అయిన నర్సనపేట లయన్స్ క్లబ్ వినిలయం ఆధ్వర్యంలో ఈరోజు సూర్యనారాయణ స్వామి దేవాలయంలోన ఉదయం 5 గంటల నుంచి
సాయంత్రం వరకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూల అలంకరణలు మరియు వారు కూడా చాలా సేవా కార్యక్రమాలు తరించారు. అలాగే ఉదయం నుంచి కూడా ఈరోజు ఆదివారం అవడం వల్ల భక్తులు చాలామంది ఇచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. అలాగే మా జోన్లోన అన్ని క్లబ్బుల్లోన ఇకపై సర్వీస్ కార్యక్రమాలతోనే లయన్స్ క్లబ్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ భగవాన్ సూర్యనారాయణమూర్తి గారి రథసప్తమి వేడుక సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా మరియు ఈశ్వర్ ట్రస్ట్ ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా మహిళలచే మరియు ఈశ్వర్ ట్రస్ట్ అధ్యక్షుల వారు మార్పు విజయ్ కుమార్ గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు తమ్ముడు రత్నాజీ గారు మరియు లయన్స్ క్లబ్ ట్రెజరర్ రమేష్, లయన్స్ క్లబ్ సెక్రటరీ కొట్నూరు రమేష్ గారు మరియు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గారు సాహు రమణ గారు ఆధ్వర్యంలో ఈ ప్రసాద వితరణ ఉదయం 4 గంటల నుంచి పాయస ప్రసాదం మరియు పొంగలు, పులిహోరి మరియు స్వీట్ బూందీతో ప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈ రథసప్తమి వేడుకల్లో నరసన్నపేట శ్రీ ఉమా సహిత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వితరణ జరుగుతుంది. పుష్పాలంకరణ కూడా ఈశ్వర్ ట్రస్ట్ ద్వారా పుష్పాలంకరణ కార్యక్రమం కూడా నిన్నటి నుంచి పుష్పాలంకరణ కార్యక్రమం, ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం అంత అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కూడా ఈరోజు సెలవు కారణంగా అందరూ వీక్షించడానికి, ప్రసాదం తినడానికి అన్ని విధాలుగా ఆ ఆరోగ్య ప్రదాత భాస్కరాయ తమ ఆయురారోగ్య ప్రసాదాలు తీసుకోవడానికి అందరూ ఇచ్చేసి ఉన్నారు. మన భారతదేశ సంస్కృతి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకున్న దైవాలలో సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. అటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ తాలూకా జయంతి ఈరోజు. ఈ జయంతి సందర్భంగా రథసప్తమి అనే పేరుతో మన భారతదేశంలో అన్ని దేవాలయాల్లో, సూర్య దేవాలయాల్లో పూజలు చేస్తుంటాం. దానికి భక్తులు సందర్శించుకుంటారు. అయితే మన శ్రీకాకుళంలో సూర్యనారాయణ దేవస్థానం వాస్తవంగా పురాతనమైనది. అదేవిధంగా నరసన్నపేటలో కూడా సూర్యనారాయణ దేవస్థానం అనేది ఒకటి ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ దేవాలయం కూడా మంచి భక్తులు వచ్చి అందరూ కూడా స్వామి తాలూకా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి ఆశీర్వాదం చేసుకుంటున్నారు. మన ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ని మనం ఆరాధించడంలో, పూజించడంలో మనకి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. అవే మనకి సూర్య నమస్కారాలకు కూడా మనం ప్రసిద్ధి చెంది ఉంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ సూర్య నమస్కారాలు ఇప్పుడు ఒక యోగా పేరుతో క్లాసులు కూడా నిర్వర్తిస్తున్నారు. అందుకు సూర్యదేవుని యొక్క ప్రసిద్ధి అంతా ఈ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్నది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం నరసన్నపేటలో దిగ్విజయంగా ఇంత అలంకరణప్రాయంగా ఉండి భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలతో కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అందరి చేయుతో జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ పేరున మార్పు విజయ్ కుమార్ ఈ దేవాలయం అలంకరణ అంతా కూడా పూర్తి బాధ్యత తీసుకొని లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇక్కడ ఏంటంటే డిసిప్లైన్గా అన్ని ఎటువంటి భక్తులుగా ఎటువంటి ఆటంకములు జరగకుండా దర్శనాలు చాలా బాగా ఏర్పాటు చేశారు. అందుకు నర్సనపేట గ్రామ పురపేళ్ల తరఫున లయన్స్ క్లబ్ వారికి, అలాగే చారిటబుల్ ట్రస్ట్, ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ కర్త అయినటువంటి మార్పు విజయ్ కుమార్కి చిరంజీవికి ఆశీర్వదిస్తూ ఆ సూర్యదేవుని ఆశీస్సులు వారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను.